కుక్కతోటి వచ్చిన లొల్లేకి ఇది. నీళ్ళు పెట్టుర్రా అంటే పెట్టారు. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు రమణ మోటో వ్లాగ్స్. మనమైతే ఈరోజు మన ఫ్రెండ్ గాంధీ అయితే జీలుగు దొక్కేయడానికి వచ్చిన. జీలుగు దొక్కేయాలి రూటోవేటర్ తోటి, మొత్తం రూటోవేటర్ వేయాలి. దగ్గర ఎకరం ఉంటుంది. ఎకరమే దగ్గర ఏమున్నది ఉన్నదే వానికి ఎకరము. ఆ ఎకరము అయితే ఇవాళ పండగ. ఇవాళ దీన్ని ఏమంటారు, ఏం పండగ? ఇవాళ అయితే తొలి ఏకాదశి అయినా కానీ మనమైతే ఊకోకుండా ఇప్పుడే తినేసి వచ్చి బావి దగ్గరికి వచ్చిన. ఇంతకుముందు ఒక బ్రిడ్జ్ దగ్గర కేజీలు ఫిట్ చేసి బండి అయితే లోపలికి పంపించేసిన. వాడు తీసుకొని వచ్చేసిండు. ఈ మాడి ఇంకా అక్కడ ఒక మడి, అక్కడ ఒక మడి, 2 మడులు ఉన్నాయి. ఇక్కడికి ఇంట్లోనేమో ఈ పట్టెలనేమో 3 మడులు ఉంటాయి. అప్పుడు ఆ బండి కనిపిస్తుందా, నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఆ బండి కనిపిస్తుందా, దాని మీద మడి కొట్టేసేయాలి. దాని మీద మడిలోనే నీళ్ళు ఉన్నాయి. ఏ మడిలలో నీళ్ళు వీనికి చెప్పిన, నీళ్ళు పెట్టరా, నీళ్ళు పెడితే నైట్ మంచిగా పొద్దుగాల వచ్చి కొడదామని అంటే సరేరా నీళ్ళు ఉన్నాయి, ఫుల్ నీళ్ళు ఉన్నాయి, నేను ఆల్రెడీ పెట్టినా అన్నాడు. కానీ నీళ్ళు లేవు, ఏం లేవు. చూడరు ఇక పులుసు కూడా లేవు. పులుసు లేని మొత్తం ఎట్లయితుంది ఈ జీలుగు. వాస్తవానికి జీలు చేసుకుంటే ఏంటంటే ప్లస్ పాయింట్, పంట మంచిగా వస్తుంది. మనము ఈ గ్రోమోర్ కానీ ఈ యూరియా కానీ తక్కువ అల్లుకోనికి మంచిగా ఉంటుంది. మంచిగా భూమికి లగిస్తుంది ఈ జీలుగు అనేది. నేను కూడా అలికినా, మనం కూడా అలికినాము. అది కూడా మనది కూడా ఓ రోజు రూటోవేటర్ వేయాలి. ఇప్పుడైతే అమ్మడి దొక్కిద్దాం. కొట్టేసిన అయిపోయింది. అయితే ఇంతకుముందుకు ఒక మూలకి దిగబడ్డది. ఇట్లా రేంజ్లో దిగబడ్డది నీళ్ళు లెక్క. ఇప్పుడు ఆ మధ్యలో నీళ్ళు కనిపిస్తున్నాయి కానీ నేను కొట్టినప్పుడు అయితే నీళ్ళు మొత్తమే లేవు. ఆ మూలకైతే బండి దిగబడ్డాడంటే ఓ రేంజ్లో దిగబడ్డది. చూడు 4 పిట్టగుడ్లు. అది ఏం పిట్టయో తెలియదు కానీ పిట్టగుడ్లు ఉన్నాయి. ఈ ఒడ్డు పొండి మొత్తం సాపేసారు. ఒడ్డు పొండి ఈ ఒడ్డు పొండి ఇటు ఈ ఒడ్డు పొండి చక్కగా అందాక సాపేసారు. ఇంట్లో పిట్టగుడ్లు ఉన్నాయని చెప్పి ఒకటైతే ఇట్లా ఇడిచిపెట్టారు మన వాళ్ళు. చాలా మంచిగా చేసారు ఈ పని అయితే. ఇదే ఆ ఉండ ఎట్లున్నా చూడరు. మూలకు చెప్పినా, మీకు మంచిగా చెప్పినా, అరే నీళ్ళు పెట్టరా అంటే ఫుల్ నీళ్ళు ఉన్నాయి రా అన్నాడు. ఇక్కడికి వచ్చి చూసేదాకా తెలియదు మధ్యలో నీళ్ళు ఇవ్వని. ఇంకా 3 మడులు ఉన్నాయి. అక్కడ ఒక మడి వాడు గల్మ తీస్తుండు. చిన్న మడిలో కూడా నీళ్ళు పలస ఉన్నాయి. ఆ మడిలోకి నీళ్ళు పెట్టుకుంటున్నా. ఈ మీద వాడి చిన్ననే ఉన్నది కాబట్టి దాన్ని ఎట్లా దొక్కించినా ఏం కాదు. ఆ మడిలోకి మాత్రం నీళ్ళు కన్ఫర్మ్గా ఉండాలి. ఎందుకంటే పుర్రు కాదు, ఇదేమో పుర్రు అయింది, అదేమో ఇట్లా ఉన్నది చూడరు. గడ్డలు నీళ్ళు ఎంత యుక్తంగా ఏర్పడతాయి, మనకు గడ్డలు ఏర్పడతాయి. నీళ్ళు ఉంటేనే జీలుగా అనేది మంచిగా ఆడుతుంది. నేనైతే అయిపోయిందిరా బండి పని. కన్ఫర్మ్గా ఇంకో ట్రాక్టర్ రావాలి, ఇంకో ట్రాక్టర్ వచ్చి గుంజాలనుకున్నా. కానీ అటో ఇటో అనుకుంటా, కిందకి మూదికి అనుకుంటా ఇలా చేసిన. దిగబడ్డప్పుడు ఈ టైర్లో ఆ టైర్కి కేజీలకి ఎట్లా చుట్టుకున్నా చూడండి. మట్టి అట్లా ఉన్నా, కూసిపో కూడా వచ్చుకోలే. ఆయనతో మడి కొట్టేద్దాం. ఒడ్లు ర్యాంపులు చేసుకోక మధ్యలో ఏ తట్టు తడితే అట్లా పెడితే వాడు చూడు ఎట్లెత్తాడు. వాడ పైప్ ఉన్నది, ఆ పైప్ గల్మ అది. ఆ గల్మను కూడా ఎక్కించిన పారందుకొని అయి బిడ్డ. నీళ్ళు ఉన్నాయంటే కదరా, గివేనారా నీ నీళ్ళు రాత్రి. ఫ్రెండ్స్ గిన్నెల నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడు ఇంట్లో అసలు నీళ్ళు అనేవి ఉన్నాయా? ఫస్ట్ ఇంట్లో గుత్తగా వచ్చిన కేజీలు వేసుకోకుండా, బండి వెళ్ళదని అర్థమయ్యే కేజీలు ఎక్కించిన కాబట్టి ఇప్పుడు ఆ మూలకి వెళ్ళింది. ఈ కేజీలు ఇట్లా వేయకపోతే మాత్రం ఆ మూల కట్టే ఉండు. ఇయ్యో మనకి సపరేట్ ఇంట్లో రూప్ మెయింటైన్ చేస్తున్నా బండ్లే. ఎప్పుడు దిగబడ్డా కానీ గుంజనికి వాళ్ళని దిగబడ్డా కానీ రూపు తీసుకురా అని అనకుండా మన రూపు అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం. రూపట లైన్
మొత్తం తట్టుదడుతుంది దానికైతే. రూటేటర్ ఇంకా పరిపోతుంది అది కేజీలలో ఎట్లా తట్టుతుందో అట్లే ఉంటుంది. ఇంతకు ముందుకు ఆ ఒడ్డుపొంటి పోయినా, ఒడ్డుపొంటి పోతే మొత్తం పక్క పొంటి నాటేసారు. అలా పడుతుందని చెప్పి అటు ఇడిచిపెట్టిన, ఇక కొంచెం పూలు ఇడిచిపెట్టినా ఇక్కడే కోరుతుంది. బండి మూవ్ కూడా అయితే లేదు అసలు, నీళ్ళు లేకపోయేసరికి. ఇంత కేజీలు వేసినా ఇంతగానో మూవ్ అయితే లేదు. అదే నీ కేజీ లేకుండా కొడితే మాత్రం అసలే మూవ్ కాకపోవు. చెప్పిన మంచిగా చిలుకకి చెప్పినట్టు, అరే నీళ్ళు పెట్టరా అంటే ఏ ఫుల్ నీళ్ళు ఉన్నాయిరా అన్నాడు. నేను నైట్ తీయాలడికి నీళ్ళు గుంజుకపోయినాయట. ఏం చెప్పాలి నేను వీనికి? బండి మోషన్ సరిపోతలేదు సెకండ్లో కొడుతుంటే. ఇక్కడ వైరు, ఆ వైరు ఒకటి, ఆ వైరు కూడా మీదకి గుంజలేడు. చూడదు వైర్ ఎట్లా కొంచెం అయితే ఇక కదా వైర్ తడితే వైర్ తెగుతుంది. మళ్ళీ వైర్ తెంపిన వారా అంటాడు. ఇక ఈ మడైతే అక్కడికి కొంచెం నీళ్ళు ఉన్నాయి, పులుసు అక్కడే కొట్టేసిన. ఇక్కడ దిక్కు వైర్ ఉన్నదని చెప్పి ఆగిన. ఇంతకుముందుకు పైకి కట్టిండు కొంచెము, ఆ కట్టినోడు కట్టిండు, ఇంకొంచెం మీది కట్టినా అయిపో. నీళ్ళు లేకపోతే చూడరు వాళ్ళంతా ఇట్లా పిల్లలు ఉంటుంది. కాయలు చెప్తానే వినరు, అర్థం చేసుకోరు. రా 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 అచ్చి కొట్టు అని అంటే అచ్చి కొడితే ఇప్పుడు మంచిగా ఉన్నదా? మళ్ళీ దున్నేటప్పుడు మళ్ళీ డబల్ ఎంత ఆశగా వస్తుంది అంటే తిక్కది ఇంకా మొత్తం దున్నేటప్పుడు. ఇక ఎత్తెత్తనే ఉంటుంది. ఇంకా నీళ్ళు పెడితే ఏం కాదు. ఇప్పుడు వీళ్ళు నీళ్ళు పెట్టకపోతే మాత్రం ఇంకా గట్టి అవుతుంది. ఇది పయ్యలు తిరుగుతూనే ఉన్నాయి ఇట్లా కనపండి ముంగట్టుకోలేదు. కేజీలు ఇప్పటిప్పుడైతే దమ్ము అవుతుంది. నాగన్ల కంటే ఎట్లనన్నా తట్టించుకోవచ్చు, కానీ ఈ రూటవేటర్కి వేయాలంటే లావట్ వేయాలి. దమ్ము అవుతుంది. చెంబు చిన్ని స్టార్ట్ అవుతుంది ఇక మనకైతే. ఇప్పుడు ఇక మడ్లు కొట్ట, ఎందుకంటే నీళ్ళు ఈ మడ్లలో నీళ్ళు నీళ్ళు లేక ఇక ఇట్లే కొడితే క్రాసులు ఎరుగుతాయి. ఇటు పక్క పొంటే బోర్ ఉన్నది, గట్టి కూడా మంటేనేమో. రే నీళ్ళు పెట్టరా అంటే నీ నీళ్ళు పెట్టావు, ఏ పెట్టావు గుద్దలు దమ్మితే ఇంకవు నీ. వెనక చూడు ఎంత ఉంటాయి ఇంకో ఇక్కడ ఇంపిస్తారు. ఎల్లో మా వాళ్ళతో వచ్చిన లొల్లేకి ఇది. నీళ్ళు పెట్టుర్రా అంటే పెట్టారు. ఇప్పుడేమో వచ్చిన తర్వాతనేమో బండిని ఇట్లా సావా దింగుతారు. ఇక చూడు ఎట్లా ఉంది, జీలు కొట్టినట్టున్నా. ఎవడన్నా చూస్తే ఏమంటారు, ఎవడో వీడు కొట్టినోడు ఇట్లా కొట్టినట్టు చెప్తేనే అర్థం చేసుకోరు. ఏ చేయరు. రే పోంపా ఇక జీలు ఎట్లా ఇప్పాలి అసలు? మొత్తం జీలు కట్టెలు ఎట్లా చుట్టుకున్నాయి, ఇటు చుట్టుకున్నాయి, అటు కూడా చుట్టుకున్నాయా? అచ్చా ఏంద్రా అయ్యా ఇదంతా జీలు కట్టెలు. ఇవన్నీ తీయాలంటే ఇప్పుడు కుద్దల్దమ్మ అవుతుంది అసలు. ఓ కరెంటు పెడితేనన్నా పెడతాడు కూడా. అది కరెంటు పెట్టి రానిపోతాడు. కరెంటు పెట్టేస్తే ఇక పైపు కూడా వీక్కి ఆయనతో దీనికి వాడదాం. అట్లానే నుసిపోతుందేమో. కట్టెలు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అసలు. ఇట్లా పెట్టు లావడ కూడా ముంగడి పోతారు. మొత్తం లావడ తిరుగుతారా?
ఎన్ని నీళ్ళు పట్టినా కానీ ఈ గడ్డి అట్లే ఉంది. ఈ గడ్డి పోతలేదు, ఏం పోతలేదు. ఇక్కడికి అట్లే ఉన్నది గడ్డి, అక్కడికి కూడా గట్లే ఉన్నది గడ్డి. మొత్తం గడ్డి అంటే ఇదే మన దీన్ని ఏమంటారు, జీలుగు దొక్కించింది మొత్తం ఇట్లా ఉన్నది. ఈ రూట్ రైడర్ మీద కొన్ని నీళ్ళు పట్టినాయి, మొత్తం కలర్ షేడ్ అవుతుంది అని చెప్పి నీళ్ళు పట్టినా. ఈ కేజీలు చెప్పుకొని వెళ్ళిపోవాలి. టైలర్లో చూడ ఎట్లా ఉందో మధ్యలో.